కేటాయించింది, ఎవరికి సంబంధించిన ఆస్తులు అని చెప్పి ఒక దాని మీద నిరూపణ కావడానికి, గతంలో దీనివల్ల వక్ఫ్ బోర్డు వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి వాస్తవ చట్టం ఏంది, చట్టం ఏం చెప్తున్నది, ఎవరికి అనుగుణంగా వాళ్ళు చట్టం తీసుకొస్తే అది సమాజానికి నష్టమని భావించి దాని మీద ప్రత్యేకంగా జేపీసీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక తీసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా ముందున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మన డీకే అన్నారు కూడా దానిలో సభ్యురాలుగా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ వాస్తవ విషయాలను, ప్రజలకు ఆలోచనను, దీనివల్ల జరిగే అనర్థాలను, నష్టాన్ని కూడా ప్రజలు వివరించే ప్రయత్నం ఈ కమిటీ చేస్తున్నది. తొందరనే కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఇది కొన్ని మాత్రమే ఇవాళ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇలా 100 రోజులలో మా ప్రోగ్రెస్ కార్డు ఎంతో మేము బయటపెట్టాం. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది ఇప్పటికి. కానీ ఇంతవరకు కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం చెప్పే స్థితిలో లేదు. రుణమాఫీ చేస్తామంటున్నారు. ఎక్కడ రుణమాఫీ చేసిండ్రో మేము చర్చించడానికి సిద్ధము. మేము అనేక గ్రామాలు తీసుకుపోతాం, రైతులతో మాట్లాడిస్తాము. రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో దాన్ని నిరూపిస్తామని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి గప్పాలు కొట్టుకుంటుంది తప్ప రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే, ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఇలా సర్వేల పేరుతోనే కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. 64 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పి ఇలా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. తిరిగి రైతులు లోన్ చెల్లించడం కూడా బ్యాంకులకే. బ్యాంకుల దగ్గర ఎంతమందికి రుణమాఫీ జరిగిందో పూర్తి నివేదికలు ఉన్నాయి. కానీ అయినప్పుడు కూడా సర్వేల పేరుతోని ఇవాళ మళ్ళీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ దాంతోపాటు రైతు భరోసా ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు. ఇవాళ రైతులను ఏ విధంగా మోసం చేస్తుండో, రైతుల ద్రోహిగా ఈ ప్రభుత్వం ఇలా రాబోయేలో ఇలా నిలబడే పరిస్థితి ఏర్పడ్డది. కేవలం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ ప్రభుత్వంకి ఇలా ప్రజలు గుర్తించే పరిస్థితి వచ్చేది. దాంతోపాటు మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పన్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు. ఏ ఒక్క మహిళ అకౌంట్లో కనీసం ఒక్క పైసా కూడా పడ్డ దాఖలాలు లేవు. ఇలా మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ 2,500 రూపాయలు మా అకౌంట్లో ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఈ పార్టీని నమ్మి ఓటేస్తే, చేయి గుర్తు ఓటేస్తే మా మీద బస్పాసులు వస్తాలేక కాంగ్రెస్ పార్టీ పెట్టిందని చెప్పి ఇలా మహిళలు భావించే స్థితి ఉన్నది. ఇవాళ యువకులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పన్నారు. కనీసం ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంతోపాటు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు. కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. వృద్ధులకు 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. అది కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పేదలందరికీ ఇళ్ళ జాగాతో పాటు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారు. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇట్లా 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడ కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రతిసారి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం, 6 గ్యారెంటీ విషయంలో వాళ్ళ నేరాన్ని వాళ్ళు తప్పించుకునే తీరును ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేయడం, కేంద్రం అన్ని రకాల అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలతో కోసం ఆలోచిస్తుంది తప్ప, రాజకీయ విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప అభివృద్ధికి సహకరించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా మోడీ గారిని తిట్టిందో, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా బదనాం చేసిందో అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. మేము క్లియర్గా చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 100 రోజుల్లో మేము ఏం చేస్తామో అభివృద్ధిని మేము స్పష్టంగా ఈ దేశ ప్రజలకు వివరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లో ఏం సాధించింది? రుణమాఫీ పేరుతోని అబద్ధాలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏందో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కాంగ్రెస్ పార్టీని మన్నించదన్న విషయాన్ని, క్షమించదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఉద్యమ సమయంలో అప్పుడు విలీనం అనుకున్నారా, విమోచన అనుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినోత్సవం మాట్లాడుకున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ
అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా, ప్రజాపాలన గుర్తు రాలేదా వాళ్ళకి? ప్రజాపాలన అంటే ఆలోచన ఏంది వాళ్ళది? 50 సంవత్సరాలు తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పాలించారు. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించింది. 50 సంవత్సరాలు ప్రజాపాలన కూడా ప్రజా వంచన పాలన వాళ్ళది. ప్రజాపాలన దినోత్సవం అంటే ఏంది? వాళ్ళ ఆలోచన దేనికోసం పేరు పెట్టారు? కేవలము విమోచన దినోత్సవాన్ని ఎంఐఎం పార్టీ బాధపడుతుంది కాబట్టి, ఆ రజాకర్ల దళం పార్టీ బాధపడుతుంది కాబట్టి ఇవాళ వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన దినోత్సవం అంటే ఏదో చెప్పుకోవాలి కదా, మేము దీని ప్రకారం చేసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినోత్సవం అంటే వాళ్ళు కూడా క్లారిటీ లేదు దేనికి సమైక్యత దినోత్సవం అని చెప్పాను. అందరు సమైక్యంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళీ సమైక్యత దినోత్సవం కారణం లేదు, ప్రశ్నకు సమాధానం లేదు బీఆర్ఎస్ పార్టీ ద్వారా. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాపాలన దినోత్సవం అంటే మేము అడిగే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ సమాధానం లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నది మరి విమోచన దినోత్సవం జరపాలి అని ఎందుకన్నది? అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే తెలంగాణకు సంబంధించి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఆలోచనతో విమోచన దినోత్సవం జరపాలని కోరుకున్నారు? మరి వాళ్ళని చెప్పుకుంటలేరు, ఎందుకు చెప్పుకుంటలేరు? ఇంకా సర్దార్ పటేల్ విగ్రహం పెట్టడానికి ఎందుకు మంది అవుతారు? మరి వాళ్ళు పెట్టవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ విధానాలు వస్తాయి వాళ్ళకి. నెహ్రూ విధానం అంటే మళ్ళీ నెహ్రూ అప్పుడు 3 ముక్కలు చేసిండు, మళ్ళీ నెహ్రూ పాలసీ వస్తే 100 ముక్కలు అవుతుండే, 10 ముక్కలు అవుతుండే, దేశం సర్వనాశనం అవుతుండే. వాళ్ళ సర్దార్ పటేల్ను ఏ రోజున కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఇలా నిజాం మెడల్ వంచి సర్దార్ పటేల్ హైదరాబాద్ సంస్థానానికి ఇలా విముక్తి కలిగిస్తే ఇలా ఏ ఒక్క ప్రాంతంలో అయినా సర్దార్ పటేల్ నిజాం మెడల్ వంచి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిన చెప్పుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ కంటే నిజాం మీద ఎక్కువ ప్రేమ, రజాకర్ల మీద ఎక్కువ ప్రేమ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు రజాకర్ల వారసులు ఎంఏ పార్టీలు, వాళ్లకు తొత్తులు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ గురించి మాట్లాడే అర్హత లేదు. అధికారంలో లేనప్పుడు సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే, అధికారులకు వచ్చిన కూడా సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకా గాంధీలు మిగులితే ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు సర్దార్ పటేల్ గురించి ఎందుకు మాట్లాడలేరు? భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంతకుముందు అధికారం లేనప్పుడు సర్దార్ పటేల్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు తెలంగాణ సమాజం సర్దార్ పటేల్ యొక్క గొప్పతనాన్ని గుర్తించింది కాబట్టి అందరూ మా పిల్లలు కూడా సర్దార్ పటేల్క తయారు కావాలని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది కాబట్టి ఒక వాతావరణం నిర్మాణమైంది కాబట్టి ఇది బీజేపీకి ఏదో క్రెడిట్ దొరుకుతుందో అని చెప్పి భయపడి ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తున్నది. మీరు నెహ్రూ వారసులు చెప్పుకోండి, మీకు అదే లాస్ట్ ఫైనల్. నేను అదే అంటున్నాను. ఇవాళ 17th సెప్టెంబర్ అనేది ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి ఫెస్టివల్ కాదు, ఇది పండుగ కాదు. ఇది అన్ని వర్గాలను మేము ఎగ్జిబిషన్ పెట్టినాం. ఎవరిది పెట్టినాం? మేము ఆర్య సమాజ్ గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ, హిందూ మహాసభ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది. ఇవాళ వాళ్ళు దేనికోసం చేస్తలేరు? ఇవాళ ఎంఐఎం పార్టీ ఏందో తెలుసా కాంగ్రెస్ పార్టీలకు? ఎంఐఎం పార్టీ స్థాపించకముందు రజాకర్ల దళమే ఎంఐఎం పార్టీ అయింది. ఇవాళ ఎంఐఎం పార్టీని చెట్టపట్టలుసుకొని ఎంఐఎం పార్టీ నాయకుడిని గొప్పడన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఏం చిత్తశుద్ధి ఉంది? ఏ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ విమోచన గురించి మాట్లాడే అధికారం? 17th సెప్టెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని చెప్పి లాఠీ దెబ్బలు తిన్నది మేము, జైళ్లకు పోయింది మేము, కేసులు భరించింది మేము. మా కాంగ్రెస్ పార్టీ ఇంత యుద్ధం చేస్తే, ఇంత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటే ఏ ఒక్కరు కూడా లాఠీ చార్జ్ ఎందుకు గాయపడలే? ఏ ఒక్క పోలీస్ కేసులు ఎందుకు లేవు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎందుకు ఫైట్ చేయలే? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోసం ఎందుకు ఫైట్ చేయలే? ధన్యవాదాలు.